నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొచ్చినమని పువ్వుపార్టీ లీడర్లు మస్తు సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ బోర్డుతోని నిజామాబాద్ పసుపు రైతులకు మస్తు ఫాయిదా అవుతుందని చెప్పుకొచ్చిండ్రు. పసుపు బోర్డు ఏర్పాటు అయింది గాని పసుపు రైతుల తిప్పలు మాత్రం తీరనే లేదు. ఇగో ఇవాళ పసుపు రైతులంతా ఏం చేసిండ్రో మీరే చూడు. పసుపు రైతుల గోస వర్ణనాతీతం ఉన్నదుల్లా. ఓ దిక్కు పువ్వుపార్టీ లీడర్లేమో మేం పసుపు బోర్డు ఏర్పాటు చేసినాం, దానికి అధ్యక్షునిగా ఇక్కడి బిడ్డే అయిన పల్లె గంగారెడ్డిని పెట్టినాం కాబట్టి పసుపు రైతులకేం డోకాలేదని చెప్తున్నారు. కానీ మోక మీద మాత్రం కథ అల్లగున్నది. ఈ ఏడు పసుపు ధర 10,000 నుంచి 12,000కు మించుతలేదు. కొంతమంది రైతులకు మాత్రమే 12,000, 13,000 ధర వస్తున్నది గాని చాలా మంది రైతులకు మాత్రం 10,000 లోపట్నే ధర పడుతున్నది. గందుకే ఇయ్యాల నిజామాబాద్ బస్టాండ్ దగ్గర పసుపు రైతులంతా ఇట్లా నిరసన చేసిండ్రు. పసుపు ధర తగ్గిచ్చిరు కాబట్టి కలెక్టర్ ఎంబట్నే రావాలే, పసుపు కొనేటట్టు చెయ్యాలని రైతులు డిమాండ్ చేసిండ్రు. రైతులంతా పసుపు అమ్ముకున్నాక ధర పెరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఇట్లనే జరుగుతున్నది. మేం అమ్మినాక ధర పెరుగుట్లా మతలబేందో ఏం సమజైతలేదని రైతులు బాధపడుతున్నారు. బయట అన్నింటికి రేటు పెరుగుతున్నది గాని మా రైతులకు మాత్రం పండించే పంటల ధరలు పెరుగుతలేవని గరాని కత్తున్నారు అక్కడి రైతులు. క్వింటాలు పసుపు 15,000 రూపాయలుంటేనే రైతులకు ఫాయిదా అయితది అని అంటున్నారు. మరిగా పసుపు బోర్డు తెచ్చినమని గప్పాలు కొట్టే లీడర్లు జర అట్లనే పసుపు రైతులు అడుగుతున్నట్టు మద్దతు ధర సుతం దక్కేటట్టు చెయ్యుండ్రి. అంతేగాని ఏదో మేం బోర్డు తెచ్చినాం మా పని అయిపోయింది అనుకుంటే కుదరదని అంటున్నారు. మద్దతు ధర లేక నష్టపోతున్న రైతులు. చూడాలి మరి పసుపు ధర ముచ్చట్ల ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న ఏం మాట్లాడతాడో.